హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేశారని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మాజీ ఐఏఎస్ విజయ్ కుమార్ గారు అయితే ఈ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. మరి నిజంగా పవన్ కళ్యాణ్ గారు అధికార దుర్వినియోగం చేశారా? ఇది గాని లీగల్ గా ప్రూవ్ అయితే ఆయన పదవికే గండం అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. అసలు ఏం జరిగింది ఇష్యూలో? మరి దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సార్, 'హరిహర వీరమల్లు' విషయంలో పవన్ కళ్యాణ్ గారు తన అధికారాన్ని దుర్వినియోగం చేశారు. ప్రభుత్వ ధనాన్ని తన ప్రమోషన్స్‌కి వాడుకున్నారు. ఆఖరికి టికెట్ రేట్లు పెంచి ఆ ఫైల్ కూడా ఈయన ఆధీనంలోనే సైన్ జరిగింది. సో, ఈ విధంగా ఇదంతా కూడా ఈ సినిమా విషయంలో జరిగిందంతా కూడా అధికార దుర్వినియోగమే అని చెప్పేసి హైకోర్ట్‌లో పిటిషన్ ఏసారు సార్. అసలు ఏం జరిగింది? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ఇప్పుడు న్యాయస్థానం పరిధిలో ఉన్నప్పుడు మనం డిస్కస్ చేయకూడదు. హ్మ్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలా హ్మ్. ఫస్ట్ ఆఫ్. కనుక న్యాయస్థానం ఆ పరిధిలో ఉన్న దానికి మనం డిస్కషన్ చేయడానికి లేదు. హ్మ్. వాళ్ళు ఎందుకేశారు, దేనికేశారు అనేది అత్యున్నత న్యాయస్థానం డిసైడ్ చేస్తారు. ఓకే. ఓకే. దుర్వినియోగం చేశారా? హ్మ్. లేపోతే ఆయన ఏమి చేశారు, ఏంటి అనేది వాళ్ళంతా మొత్తం గవర్నమెంటు దానికి కౌంటర్ ఇవ్వడం ఇయన్నీ జరుగుతాయి. హ్మ్. నేనేమంటానంటే హ్మ్. రేట్లు పెంపకం అనేది హోమ్ సెక్రటరీ దగ్గర ఉంటుంది. అవును. చాంబర్ నుంచి అక్కడ రికమెండెడ్ బై లెటర్ వెళ్తుంది. హ్మ్. కనుక అది డిప్యూటీ సీఎం గారికి ఏ సంబంధం ఉండదు. హ్మ్. ఏ సంబంధం కూడా ఉండదు. కనుక అది నాకు తెలుసు, నాకు అవగాహన ఉంది, ఐడియా ఉంది. ఓకే. ఓకే. అది ఒకటి. రెండో ఇష్యూ ఏంటంటే హ్మ్. అధికార దుర్వినియోగం హ్మ్. నాకు తెలిసి హ్మ్. ఆయన, ఆయన బండిలోనే ఎళ్ళాడు. ఆయన మొత్తం టోటల్‌గా ఇది ఎలాగెళ్ళాలో అన్నీ ఆయన అధికారికంగా ఆయన సినిమా షూటింగ్‌కి ఏ విధంగా ఎళ్ళాలో ఆ విధంగా ఆయనెళ్ళాడు. హ్మ్. ఎక్కడా గూడా గవర్నమెంట్ వెహికల్ గాని విత్ పర్మిషన్ అండ్ సీఎం గారు. హ్మ్. ఇట్స్ ప్రమోషన్స్ ఇన్ హ్మ్. పర్మిషన్ అండ్ సీఎం గారు. ఎందుకంటే హ్మ్. ఎవరు తీసుకున్నా ఒక మినిస్టర్‌గా పర్మిషన్ తీసుకోవాల్సిన రైట్ ఉంటది. పర్మిషన్ తీసుకొని ఎళ్తారు. ఓకే. ఇది రెగ్యులర్ ఫార్మాట్. హ్మ్. ఇగ మనం ఏదో ఊరికే బయటకి మనం బహిరంగత చేయాల్సిన అవసరం లే. హ్మ్. రెగ్యులర్‌గా ఈజ్ టుడే లీవ్ అండ్ 2 డేస్ ఆర్ లీవ్. ప్లీజ్ రిక్వెస్ట్ అండ్ సో అండ్ సో, సో అండ్ సో అని ఇస్తాం. హ్మ్. ఓకేనా? ఓకే. అది ఇయన్నీ గూడా మామూలుగా ఒక దీంట్లో భాగమే. ఓకే. ఇది రెగ్యులర్‌గా. హ్మ్. అయితే హ్మ్. చాలామంది ఓకే. చాలామంది ఏంటంటే ఆయనేదో అది చేసేసారు, ఇది చేసేసారు. ఏం చేసేసారు? టికెట్ రేట్లనేది వాళ్ళు చాంబర్ చెప్పారు. చాంబర్ చెప్పిన ప్రకారం హోమ్ సెక్రటరీ గారు చెప్పారు. హ్మ్. హోమ్ సెక్రటరీ గారి ప్రకారం ఆదేశాలు జారీ చేశారు. జీవో పాస్ అయింది. హ్మ్. అయిపోయింది. ఇప్పుడు నిన్న ఏదో జూనియర్ ఎన్టీఆర్ గారి సినిమా గూడా రేట్ పెంచారు. అవును. దానికెవలు కారణం? 'కూలీ' సినిమా గూడా రేట్ పెంచారు. దానికెవలు? హ్మ్. అది ఒక ప్రక్రియ. డైలీ పద్ధతి ప్రకారం వెళ్తదది. ఓకే. జీవో ఎలాగ రావాలి ఏంటనేది. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. హ్మ్. ఇప్పుడు ఆయన ఉండకూడదు. ఓకే. లేపోతే ఆయన ఏ పని చేయకూడదు. హ్మ్. ఆయన గత ప్రభుత్వంలాగా గత ప్రభుత్వం చేసినట్టు ఖాళీగా కూర్చోవాలా? హ్మ్. గత ప్రభుత్వం చేసినట్టు ఓన్లీ జస్ట్ కూర్చొని మాట్లాడుతూ ఉండాలా ఏంటి? కాదు కదా! హ్మ్. ఆయన ఈజ్ ఎ వర్కర్. ఆయన కొన్ని వందల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వదులుకొని ప్రజలతో మమేకమై, ప్రజల కోసం ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాల కోసం వచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. ఓకే. ప్రజల కోసం పుట్టిన పార్టీయే జనసేన పార్టీ. హ్మ్. ప్రజారాజ్యం పార్టీ పుట్టింది. ప్రజారాజ్యం పార్టీ కొంతమంది కులం పేరు పెట్టి చిరంజీవి గారి అమాయకత్వాన్ని, మంచితనాన్ని దీనన్నిట్లికి ఆయనకు వచ్చి, ఆయనకు మొత్తం కొంతమంది చీడపురుగులు ఆయన దగ్గర చేరి, ఆయన్ని ఇబ్బంది పెట్టి పార్టీ మోయించేశారు. ఓకే. ఆయనకి 10 మందికి మంచి చేయడమే చిరంజీవి గారికి తెలుసు. చెడు చేయడం తెలీదు. అందుకే ఆయనేం చెప్పాడు? నాకు ఇది రాజకీయం వంటబట్టదు. ఈ రాజకీయాల్లో నేను అబద్ధాలు ఆడలేను. ఈ రాజకీయాల్లో నన్ను వదిలేయండి. సింపుల్. టూరిజం మినిస్టర్ అండ్ రాజ్యసభ అన్ని ఎమ్మెల్యే 18 మంది ఎమ్మెల్యేలు చేసుకొని కూడా వద్దు. ఈ రాజకీయాల్లో ఈ ఉచ్చులోకి నన్ను రాగొద్దు. ఎందుకంటే ఈజ్ అ పీస్ ఆఫ్ మైండ్. నా ఇండస్ట్రీ నాకు గొప్ప, నా సినిమాలే నాకు గొప్ప అని ఒక ఆలోచనతో ఆయన వచ్చాడు. ఎందుకంటే ఇది రాజకీయం అనేది రాజకీయం. మామూలు రాజకీయం కాదు. ఈ రాజకీయంలో రాజకీయ చదరంగంలో మంచివాడికి చోట్లేదు. హ్మ్. మంచి చేద్దామంటే చోట్లేదు. హ్మ్. ఇలాంటి వాళ్ళని దగ్గర నేను ఉండలేను అని డైరెక్ట్‌గానే దాన్ని మనం ఏ విధంగా అనవసరం అవసరం లేదు. ఓకే. ఒక పార్టీ ఇంకో పార్టీ నేను అనట్లా. హ్మ్.
అలాగా అక్కడ వచ్చిన తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు యువరాజ్యం నాయకుడు, జనసేన నాయకుడై 10 సంవత్సరాలు ప్రజల్లో మమేకమై పిల్లల్ని, భార్యని అందరినీ మొత్తం టోటల్గా వదిలి ప్రజలే నాకు ముఖ్యం, సినిమాలు వదిలి ప్రజలే నాకు కావాలి, ప్రజలతోనే ఉండాలి, ప్రజలతోనే మొత్తం టోటల్గా అంతా A to Z. అంటే ప్రజల కోసం ఏదో చెయ్యాలి, దేశం కోసం ఏదో చెయ్యాలి, రాష్ట్రం కోసం ఏదో చెయ్యాలి. అది ఒక మోడీ గారి వల్లే సాధ్యం, ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. కనుక మోడీ గారిని, చంద్రబాబు నాయుడు గారిని నేను అందరం కలిసి కలిసికట్టుగా ఒక కూటమిలా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం, రాష్ట్రాన్ని నిలబెడదాం, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేద్దాం, ఒక రాక్షస పాలన నుంచి తీసుకొచ్చి బయటేద్దాం అన్న ఒక ఆలోచనతో కంకణం కట్టుకొని ఆయన ఒక కాలుకి బల్పం కట్టడంతో ఎక్కడ ఆయన లగ్జరీ జీవితం వదులుకొని ఆలి కిందన పడుకొని కిందన కూర్చొని అక్కలతో, అన్నలతో, తమ్ములతో ప్రతి ఏరియాలో వాళ్ళతో భోజనం చేసి ఎండనక వాననక నడుస్తున్న వ్యక్తే పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తి మీద రోజుకొకటి వేస్తారు, రోజుకొకటి చెప్తారు. ఖాళీగా ఆయన ఖాళీగా లేడు, చిరంజీవి గారు ఖాళీగా లేరు, నాగబాబు ఖాళీగా లేడు. కానీ వీళ్ళు ఖాళీగా ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేస్తారంటే టిక్కు 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 కొడుతూ వీళ్ళు టైంపాస్ చేస్తారు. అయితే ఆయన అభిమానులు 5 నిమిషాలు రియాక్ట్ అవ్వచ్చు. మీరు మంచి పని చెయ్యండి, చెడు పని చెయ్యొద్దు. చెడు చేసే వాళ్ళకి చూసుకుంటారు జనాలు, చూసుకుంటారు, మనకెందుకు, మంచికే మీకు చెప్పండి, చెడు చెయ్యొద్దు అని ఒక ఫిక్స్ అయ్యారు. అంటే అలా చెప్పాడు ఆయన. అలాంటి పవన్ కళ్యాణ్ గారి కోసం చాలా మంది వాగుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. దానికోసం మనం పట్టించుకోకూడదు. అధికారులు అంటే ఆయన తెలుసుకోవాల్సింది ఏంటంటే పిఠాపురంలో ఆయన వచ్చిన జీతాన్ని ఎవరికి ఇస్తున్నాడు, ఆయన సంపాదన ఎవరికి ఇస్తున్నాడు, ఆయన సొంత సంపాదన కూడా ఎంతమంది ప్రజలకు ఇస్తున్నాడు తెలుసుకోండి. తెలుసుకోకపోతే పాఠం చెప్పడానికి వాళ్ళు ఎవరెవరికి, కొణిదెల ఫ్యామిలీ ఎవరెవరికి ఎంతమంది సాయం చేస్తున్నారో తెలుసుకోండి. లేదనుకుంటే, నేర్చుకోవాలనుకుంటే అభిమానుల దగ్గరికి వెళ్ళి ఎవరెవరు చేస్తున్నారు జనసేన నాయకుల దగ్గరికి వెళ్తే చెప్తారు. అది తీసుకొని నేర్చుకోండి, బడి నేర్చుకోండి. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతి రూపాయి 10 మంది కోసం చేయాలని చూస్తారు, 10 మంది ప్రాణాలు కాపాడడం కోసం చేయాలని చూస్తారు, 10 మందికి అన్నం పెట్టాలని చూస్తారు, అది 10 మంది బాగుండాలని చూస్తారు, ఆయుర ఆరోగ్యాలతో అందరూ బాగుండాలని కోరుకుంటారు. అలాంటి వ్యక్తుల్ని మీరు ఈ విధంగా మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంటుంది. చిరంజీవి గారికి కూడా ఇంత చేస్తామే, ఏంటిది ఇది, నాగబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇంత చేస్తుంటామే, ఇంత చేసినా కూడా మా మీద ఏదో ఒక రాయి వేస్తూనే ఉంటుంది. ప్రతిపక్షం అంటే రాయి, ప్రతిపక్షం అంటే ఇష్యూస్ బేస్డ్ ఎదుర్కో. కానీ ఇలాంటి రాజకీయాలు, అది డబ్బులు తినేశారు, అది మీకు సరిపోతుంది. ఎందుకంటే అది తినే డబ్బు కావాలి అంటే 100 కోట్లు వదులుకొని వచ్చిన వ్యక్తే పవన్ కళ్యాణ్, కొణిదెల పవన్ కళ్యాణ్. కొణిదెల ఫ్యామిలీలో ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియదు, కొణిదెల ఫ్యామిలీలో పెట్టడమే తప్ప ఇంకొకరితో అనిపించుకునే ఉండదు. ఈ చెయ్య 10 మందికి పెడుతూనే ఉంటుంది. కనుక దయచేసి చెప్పిన వాళ్ళకి, ఖాళీగా ఉన్న వాళ్ళకి, ఖాళీగా లేని వాళ్ళకి, వీళ్ళందరికీ ఇది ఒకటే జవాబు. దయచేసి పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడి, ఆలోచించి మాట్లాడి, ఏం జరిగిందో చూడండి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టు ఖాళీగా ఉన్నాం కదా, మా చేతిలో ఖాళీగా ఉంది కదా అని ఏదేదో మాట్లాడితే ఇక్కడ ఊరుకోవడానికి ఖాళీగా ఇక్కడ ఎవరు లేరు. దానికి సరైన జవాబు సరైన టైంలో ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. కనుక ఆయన సహనం, వాళ్ళ ఓపిక అభిమానులకు ఉంటాయి. కనుక మాకు సంస్కారం ఉంది కాబట్టి, అభిమానం ఉంది కాబట్టి, మిమ్మల్ని మేము తిట్టలేం కాబట్టి మేము మాట్లాడట్లేదు. కానీ దయచేసి మీరు ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. ఎంతో డబ్బు వదులుకొని వచ్చిన వ్యక్తి, ఆయన జీతం కూడా ప్రజల కోసం, అనాథ పిల్లల కోసం, చదువుల కోసం ఇస్తున్న వ్యక్తిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే బాగోదు, బాగుండదు. ఆలోచించుకోమని చెప్తూ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్.